ఎప్పుడు కోరికలు కలుగుతాయో తెలుసా? మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏ బాధ లేకుండా ఉన్నప్పుడు, ఆర్థికంగా బాగా ఉన్నప్పుడు కోరికలు స్త్రీ పురుషులకిద్దరికీ సమానంగా కోరికలు కలుగుతాయి. స్త్రీకేమో తన కుటుంబం బాగుండాలి, తన భర్త ప్రేమగా చూసుకోవాలి, పిల్లలు ప్రయోజకులు కావాలి, నలుగురిలో గౌరవంగా బ్రతకాలి అని ఉంటుంది. మగవారికేమో అప్పులు లేకుండా సంసారం సజావుగా సాగాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు. మరి నవరసాలలో ఒక రసం శృంగారంతో మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు, తెలివితేటలు కూడా పెరుగుతాయట. మరి మెదడులో ఉండే హిప్పో క్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపక శక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. శృంగారం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలై సంతోషంగా ఉంటారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వారు గుర్తించారు. దంపతులు ఎంతో తృప్తి చెందుతారట. చాలామంది యువకుల్లో ఓ వయసు రాగానే శృంగార కోరికలు పుడతాయి. వారికి కలిగిన ప్రేమను వ్యక్తపరిచే శారీరక చర్యే శృంగారం. తన భాగస్వామిపై ఎంత ప్రేమ ఉందో శృంగారం ద్వారా వ్యక్తపరచవచ్చును. అయితే ఎక్కువగా పురుషులు మాత్రమే తమ ఫీలింగ్స్ని బయటపెడతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే లైంగిక వాంఛ మహిళల్లో ఎక్కువ లేదా పురుషులలో ఎక్కువ అనే విషయం చాలా వరకు సందిగ్ధంలో ఉంటారు. మరి ఎవరికి ఎక్కువ కామ కోరికలు వస్తాయో తెలుసుకుందామా? ఆ విషయంలో పురుషులు బయట పెడతారు, స్త్రీలు లోపల దాచుకుంటారట. సమాజంలోని పరిస్థితులను బట్టి స్త్రీలు వారి కోరికలను బయట పెట్టరు. భార్యాభర్తలు ఒకరి కోరిక కలిగినప్పుడు మరొకరు సపోర్ట్ చేసుకోవాలని నిపుణుల అభిప్రాయం. సెలవు దినాలలో కాలేజీ వయసు మహిళల్లో ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయట. ఒక పరిశోధనలో తేలింది, సెలవు దినాల్లో ఆడవాళ్ళు ఆ కోరికలు సగటు సంభావ్యత 22%, మిగతా రోజుల్లో ఇది 9% ఉంటుందట. ఋతుచక్రం మొదటి దశ ఫోలిక్యులర్ దశ. ఇది సుమారు 1 నుంచి 14 రోజులు ఉంటుంది. ఈ దశలో ఈస్ట్రోజన్ స్థాయిలు ప్రొజెస్టరాన్ స్థాయిల కంటే ఎక్కువగా ఉంటాయి. లూటినైజింగ్ హార్మోన్ పెరిగినప్పుడు ఫోలిక్యులర్ దశ చివరలలో మహిళకు ఆ సమయంలో కోరికలు ప్రేరేపించబడతాయట. తర్వాత కొత్త సంబంధం యొక్క హానీమూన్ దశలో శృంగారం, ప్రేమ మరియు వ్యామోహం మహిళలకు బలమైన లైంగిక ప్రతిస్పందనను పెంచుతాయి. తన మన అనే భావన వివాహమైనాక బాధ్యత పెరుగుతుంది. ప్రతి కోరిక భర్త ద్వారా నెరవేర్చుకుంటుంది. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. ఎక్కువగా డబ్బు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకు ఒక్కసారి అయినా తన క్షేమం గురించి అడిగి తెలుసుకునే భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. మౌనంలో అద్భుత శక్తి ఉంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తాయి. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది మీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైన, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే. మిమ్మల్ని గౌరవించని వాళ్ళను కూడా మీరు గౌరవించి చూడండి. మీ గౌరవం ఇంకా పెరుగుతుంది. నీ జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతో ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు. జీవితంలో గెలవాలని కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకునే నిలబడతాడు. అప్పుడే విజయం తన సొంతమవుతుంది. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. నాన్న కోపంలో న్యాయం ఉంటుంది. అమ్మ తిట్టే దాంట్లో అర్థం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ సముద్రం లాంటిది. పైకి కనబడకున్నా లోపల మనం చూడలేనంత ఆప్యాయత దాగి ఉంటుంది. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారి నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు ఎంత కష్టం వచ్చినా మీలో మీరే ఓదార్చుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి తీయరు. చిన్న చిన్న సంఘటనలకే కళ్ళ వెంట నీళ్లు వచ్చేవారు బలహీనులు కాదు,
మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటేనే కన్నీళ్లు వస్తాయి. గొంతు పెంచితే అబద్ధం నిజమైపోదు. నిజం ఒంటరిదే కావచ్చు, కానీ అది బయటపడిన రోజు నిన్ను ఒంటరిని మాత్రం చేస్తుంది. కష్టాలకు భయపడి దేవుడిని పూజించకు. కష్టమైన నష్టమైన తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని దేవుడిని పూజించు. ఈ రోజుల్లో మనుషులకు మనస్సు నిండా కుళ్ళు పెట్టుకుని పైకి మంచి మాటలతో నటించడం బాగా అలవాటయ్యింది. నీకు ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులోనే కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది. మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. ఎందుకంటే స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. కాబట్టి స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. ఎందుకంటే మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఇతరుల మాట కించపరిచేదిగా ఉన్నా నీ మాట ఓదార్పు ఇచ్చేదిగా ఉండాలి. లైఫ్ అనేది ఒక ప్రశ్న లాంటిది. ఎవరు సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఈ రోజుల్లో వ్యక్తిగత స్వార్థంతో చేసే పోరాటాలే తప్ప నలుగురి మేలు కోసం చేసే పోరాటాలు లేవు. నీ శరీర రంగును చూసి గర్వపడకు. చీకటిలో అందరి రంగు ఒకటే. నీ డబ్బును చూసి ఎగిసిపడకు. మృత్యువు ఒడిలో అందరూ ఒకటే. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకు. మంచితనాన్ని వదులుకోకు. ఈ జీవితానికి మానవతను మరువకు. అప్పుడే దేవుడు ప్రసాదించిన జీవితానికి సార్థకత. జీవితమంతా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందికి వచ్చినప్పుడు బాధపడకుండా ఎవరైతే ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. ఒక వ్యక్తి మీ ముందు ఎలా ఉన్నాడు అన్నది నిజం కాదు, నీ వెనక ఎలా ఉన్నాడు అన్నదే నిజం. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. నిజమనేది గడప దాటేలోపు అబద్ధం 1000 మైళ్ళ ప్రయాణిస్తుంది. అబద్ధం చేసిన ప్రయాణం నిజం గడప దాటిన మరుక్షణం శూన్యమవుతుంది. ప్రేమ అనేది ఒక వ్యసనం. దానికి ఒక్కసారి బానిస అయితే మరణం వరకు మరిచిపోవడం కష్టం. మనం మనసు లేని వాళ్ళని ప్రేమించడం, విలువ తెలియని వాళ్లకు సహాయం చేయడం రెండూ వ్యర్థమే. నీవు ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుండాలి. అప్పుడే జరగాల్సిన పనులు ఖచ్చితంగా జరుగుతాయి. గొడవ పడటానికి తెలివి, సంస్కారం, అనుభవం ఇవేవి మనకు అవసరం లేదు. గొడవ రాకుండా పరిష్కరించుకోవడానికి మాత్రం తెలివి, సంస్కారం, అనుభవం అవసరం అవుతాయి. ఓర్పుగా ఉంటే మార్పు అదే వస్తుంది. పొగడతల కంటే విమర్శలే విలువైనవి. ఎందుకంటే మన కళ్ళకు కమ్మిన పొరలను తొలగించి మనలోని లోపాలను తెలుసుకునే అవకాశం కలిగిస్తాయి. కాబట్టి అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం తప్పక దొరుకుతుంది. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది. ఓపిక మొదట కష్టంగా ఉంటుంది. మీరు బాధపడతారు. మనుషులు చులకనగా చూస్తారు. మీకు మానేయాలి అనిపిస్తుంది. కానీ మీరు కొనసాగుతూ ఉంటారు. దానికి విలువ ఉంటుంది. చివరికి మిమ్మల్ని విజయం వరిస్తుంది. కొన్ని బాధలు అనుభవించాలి. అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి. అప్పుడే మన సహనం విలువ అనేది తెలుస్తుంది. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం, మనం ఎదగగలమా మిత్రమా? పొరపాట్లు, విమర్శలు, అపోహలు, అవహేళనలు, అపనిందలు, అవమానాలు, అపజయాలు, ఆవేదన ఇవన్నీ గెలుపు నిచ్చెనకు ఉండే మెట్లు లాంటివి మిత్రమా. ప్రశ్న వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ఓటమి వెనుక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కావలసినదంతా ఓపికగా ఉండటం మాత్రమే. ఇప్పుడు చాలా వరకు మనిషికి మధ్య అవసరం అనే బంధం తప్ప మరియు ఏ బంధము కనిపించడం లేదు. బాధని ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. కోపం
10 వ్యాధులకు తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. మంచి పేరు వస్తే నిలబెట్టుకోవడం, చెడ్డ పేరు వస్తే వదిలించుకోవడం చాలా కష్టం మిత్రమా, గుర్తుపెట్టుకో. అనుబంధాలు అన్నీ ఉన్నోడికి కరువయ్యాయి, ఏమీ లేనోడికి బరువయ్యాయి. సుఖాల్లో పట్టుకున్న చేతులు కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎలాగా అంటే గుణపాఠాలుగా. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు, సలహాలు ఇచ్చేవారు సహాయం చేయరు. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైన మనది కాదు అని తెలిసాక దూరంగా ఉండటమే మంచిది. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి, కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గర కాలేవు. మిత్రమా, గుర్తుపెట్టుకో. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమంది అయినా దొరుకుతారు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకటం నీ అదృష్టం. విలువ లేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనమే పెంచడం అవుతుంది. నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీద చెప్పి సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు. గాయపడిన మనసుని సరిచేసేందుకు స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. ఒక బంధం బాగుండాలి అంటే ఒకరి మాట మరొకరు గౌరవించాలి. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది. బంధం బలపడాలన్నా బలహీన పడాలన్నా మాటలే కారణమవుతాయి. మాట కంటే ఆ బంధమే విలువైనది. మనల్ని ఎప్పుడు తలుచుకునే మనస్సు, మన కోసమే వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ పొందటం ఒక వరం. మాట ఇవ్వడం అంటే మధ్యలో వదిలి వెళ్ళడం కాదు. మన ఊపిరి ఆగిపోయినా మనం మాట ఇచ్చిన వారి ఊపిరిలో కలిసిపోవడం. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆనందం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ప్రేమంటే పొందడమో పోగొట్టుకోవడమో కాదు. ప్రేమంటే కలవడం విడిపోవడమూ కాదు. ప్రేమంటే గుండెల్లో నువ్వు ఉండటం, నీ గుండెల్లో తను ఉండటం, ఒకరికి ఒకరు జీవితాంతం కలిసి ఉండటమే. ప్రేమించడం ప్రేమించబడటం రెండూ అదృష్టమే. కానీ కల్మషం లేకుండా ప్రేమించడం, కల్మషం లేని ప్రేమ లభించడం ఇంకా అదృష్టం. నీ భవిష్యత్తు తెరిచిన నీ అరిచేతిలో లేదు, బిగించిన పిడికిలలో మాత్రమే ఉంటుంది. ప్రతి మనిషి ఎప్పుడు తన స్వార్థమే చూసుకోకుండా ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తే మనిషిలో మంచి గుణం పెరుగుతుంది, చెడ్డ గుణం దూరం అవుతుంది. జీవితంలో కొన్ని గొప్ప పనులు అనుకున్న వెంటనే అయిపోవు. వాటికి శ్రమ, సహనం, పట్టుదలతో పాటు మక్కువని దీక్ష కూడా అవసరం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కష్టాలను కూడా సృష్టించి ఉంచుతాడు. ఎందుకంటే ప్రతి మనిషిని దేవుడు పరీక్షించేది కష్టాలలో మాత్రమే. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలలో అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడూ బాధించదు, నీకు ఎప్పుడూ భారమూ కాదు. మిత్రమా, జరిగిన దాన్ని ఒప్పుకో, ఉన్నదాన్ని పట్ల విశ్వాసం ఉంచు, జరగబోయేదాన్ని ఆహ్వానించు. అది ఏవైనా సరే తప్పదు. మనస్సుకు ఇష్టమైన వారు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, వారు ఎప్పటికీ మన హృదయంలో ఉంటారు. మనలోని నిజాయితీ మనకు తోడు ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. మనది అని రాసి పెట్టి ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా అది మన దగ్గరకు వస్తుంది. అది మనిషి అయినా వస్తువైనా. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. దానికోసం మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి ముఖ్య కారణం. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం, జనం కోసం పోరాడు. ఈరోజు మంచిది కాదు అని తలచి రేపు చేద్దామని అనుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. మంచి
చెడులు చూడడం కన్నా లక్ష్య సాధనలో మంచి కనబడుతుంది అని గ్రహించాలి. నిజాన్ని నీలోనే దాచుకో. ఎందుకంటే నిజమే అని చెప్పిన ప్రతిసారి నవ్వుతుంటారు, నమ్మించాలని చూసినా ప్రతిసారి నటన అంటారు. బరువులు మోసేవాడి కన్నా బాధ్యతలు తెలిసిన వాడే గొప్ప మనిషి. మనీ ఉన్నవాడి కన్నా మర్యాద తెలిసిన వాడే గొప్ప. అనుకోవా అంటే తలుచుకుని తిరగడం కాదు, తలదించుకుని పని చేయకపోవడం. అవకాశం ఆకాశం నుండి రాదు, అరచేతి గీతలోనూ ఉండదు. అలిసిపోని గుండెలో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. నీవు ఏ పనైతే చేయడానికి భయపడతావో ఆ పనినే చేయడానికి ప్రయత్నించు. ఇతరులను అర్థం చేసుకునే మనస్సు, సహనంతో ఉండే తెలివి, కష్టాలకు చలించని గుండె ధైర్యం, శ్రమించే తత్వం, ఇతరులను ప్రేమించే మంచితనం, ఇవి మాత్రమే దేవుని దగ్గర వరంగా కోరుకో. ఖచ్చితంగా నీకు లభిస్తాయి. ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. అప్పుడే కోప్పడి వెంటనే ఆ కోపాన్ని మరిచిపోయి మీ మీద ప్రేమను చూపించేవారు మీ జీవితంలో ఉంటే వారిని వదులుకోకండి. ఎందుకంటే అలాంటి వారి మనసులో నిజమైన ప్రేమ ఉంటుంది. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ఎవరు ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. ఒక ఆలోచన తీసుకోండి, ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి. ఆలోచించండి, కలలు కనండి, ఆలోచనపై జీవించండి. మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం ఆ ఆలోచనతో నిండి ఉండనివ్వండి. ప్రతి ఇతర ఆలోచనలు వదిలేయండి. ఇదే నీ విజయానికి మార్గం మిత్రమా. డబ్బుంటే అన్నీ దొరుకుతాయి అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. అంతకు మించిన గర్వం వేరే ఏదీ ఉండదు. గౌరవం అనేది మన మంచితనాన్ని బట్టి లభిస్తుంది, కానీ మన గర్వాన్ని చూసి లభించదు. అవినీతిలో అందలమెక్కే వారి కంటే నీతిగా అడుగునున్నవారు చాలా అదృష్టవంతులు. మంచిని నేర్చుకోవడం ఎప్పుడూ కష్టం కాదు, కానీ మంచిని ఆచరించడమే ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు, కానీ మనకే విలువలేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. నీకు గెలిచినప్పుడు గంట పొగడత కన్నా ఓడినప్పుడు ఇచ్చే క్షణం ఓదార్పు మనిషికి ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఎన్ని సంవత్సరాలు జీవించామని కాదు, జీవించినంత కాలంలో ఎంత ఆనందంగా ఉన్నాము అనేదే ముఖ్యం. ప్రపంచంలో అణ్వస్త్రాలను మించిన ఆయుధం మనకున్న సహనం. రక్తపాతంతో గెలవలేనిది చిన్న చిరునవ్వుతో గెలవగలము. జై హింద్, వందే మాతరం.